మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హత లేకున్నా ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతుండటం, అధికారం కోల్పోయి మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని, తక్షణం వైద్య పరీక్షలు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సూచించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తాను తన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం తగదని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి మీ అందరినీ ప్రెస్ క్లబ్లో కలుసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ ప్రత్యేకించి బీజేపీ జిల్లా పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒక ప్రశ్న వేస్తున్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? మొన్నటిదాకా అధికారం వెలగబెట్టి ప్రజలిచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం బేరసారాలాడుతూ మారాం చేస్తూ దేహి అంటూ ప్రజాస్వామ్యపు విలువలను అపహాస్యం చేస్తూ ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండకుండా బహుశా దేశంలో ఒక పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేసే ఏకైక నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని అనిపిస్తుంది. అసెంబ్లీకి పొమ్మని 11 సీట్లు ఇచ్చి ప్రజలు తీర్పిస్తే నీతో పాటు ఎన్నికైనటువంటి శాసన సభ్యులు అసెంబ్లీకి పోవాలని తహతహలాడుతుంటే నువ్వు అసెంబ్లీకి పోక నీతో పాటు గెలిచిన ఇతర 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వక అర్హత లేని ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతూ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి ఒకసారి వైద్య పరీక్ష చేయించుకోవాలని మేము భావిస్తున్నాం, మేము సూచన ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గతంలో ఇచ్చిన 151 నుంచి తాను చేసినటువంటి నిర్వాహకం కారణంగా అధికార దుర్వినియోగం వలన ప్రజలు దాన్ని 11కు కుదించారు. మరి 11కు కుదించిన తర్వాత ఈ 11లో ఎంతమంది మీతో ఉంటారో గ్యారంటీ లేదు. సరే, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో, ఎంతమంది మానసికంగా నీతో ఉన్నారో లేరో అనే విషయాన్ని మీరే తేల్చుకోవాలి. కార్పొరేట్లు కూడా క్యూ కట్టి వరుస పెట్టి కూటమి పార్టీల్లో చేరిపోతుంటే నిన్ను వీడి వెళ్ళిపోతున్న కార్పొరేటర్ల వెంటబడి దేహి అంటూ మారాం చేస్తూ ఆగమని అడుక్కునేటువంటి క్రమంలో ఈ కార్పొరేటర్ అనేటువంటి పదం ఆయనకి ఊత పదంగా మారిపోయి ఇవాళ రికార్డు స్థాయిలో దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గెలుపును కైవసం చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అవహేళన చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తీవ్రంగా అభ్యంతరకరము. భారతీయ జనతా పార్టీ దాన్ని గ్రహిస్తుంది. ఎందుకంటే తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి గెలిచిన ఒక ఎమ్మెల్యే నువ్వు పీక్కున్నా కూడా లాక్కున్నా కూడా నువ్వు పెట్టిన అవమానాలు ఎదుర్కొని ఒడిదుడుకులకు ఎదురొడ్డి నిలబడి కష్ట నష్టాల కోర్చి ప్రజల పక్షాన నిలబడి నీ అరాచకాలను ఎదుర్కొని నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తానని శపథం చేసి 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ